రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెలిగేటు అండ్ ఎక్స్పోనస్ ఈ రెండు మందుల యొక్క తేడా ఏమిటి, ఈ రెండు మందుల్లో ఎలాంటి మందుల్ని కలిపి స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మన మిరప తోటల్లో చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. దానితో పాటు ఆకులు అనేవి నాకు తెలిసి షైనింగ్ అనేది అంతగా కనిపిస్తలేవు. దాంతోపాటు ఆకులు పత్రహరితాన్ని కోల్పోయినట్లుగా ప్రస్తుత సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఆ విధంగా తోటలు కనిపిస్తున్నాయి అన్నమాట. తోటలో చూస్తున్నట్లయితే మనము పూతలు అనేది విపరీతంగా కనిపిస్తున్నప్పటికీ మన మిరప తోటలు అంత తేజవంతంగా కాంతివంతంగా అయితే మన కళ్ళకైతే అట్రాక్ట్గా లేదనమాట. కావున ఇప్పుడు కావాల్సిన మందు అనేది ఈ వీడియోలో ఉంటుంది. నేను వీడియోలో చెప్తాను, మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మిత్రులారా. ఇంతకీ డెలిగేట్ ఎక్స్పోనస్ దీని గురించి చెప్తాను, వినండి. డెలిగేట్ని ఇప్పుడు ఖచ్చితంగా వాడేసుకోండి వాడాలనుకుంటే. లేదు అనుకుంటే వాడకపోయినా ఏం కాదు, కానీ వాడదలుచుకుంటే మాత్రం ఈ స్టేజ్లోనే వాడుకోండి. బ్లాక్ త్రిప్స్ అటాక్ అయిన తర్వాత మీరు వాడినా వాడకపోయినా అంత ప్రయోజనకరంగా అయితే అది ఉండదన్నమాట. కావున రైతులందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. ఎందుకంటే మీరు అనవసరంగా కొట్టి అక్కడ డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. కావున ఈ ఆకులు ఎర్రగా మారుతున్న సమయంలో ఈ మందుని వాడకపోవడం ఉత్తమము. ఇప్పుడైతే ఖచ్చితంగా వాడేసుకోండి. మంచి ఫ్లవరింగ్ స్టేజ్, మీకు పూత పిందెను కాయగా మార్చగలుగుతుంది. దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ తీసుకొస్తుంది. చెట్టు ఈ విధంగా తేజ్గా ఉంటుంది అనమాట. ఆకు షైనింగ్ వచ్చేస్తుంది. సెకండ్ వచ్చేసి మంచి ఫ్లవరింగు, పలు రకాలుగా మీకు త్రిప్స్ మీద పనిచేస్తుంది. కానీ బ్లాక్ త్రిప్స్ దగ్గర మాత్రం దీని యొక్క ప్రభావం అనేది అంతగా నాకు వర్కౌట్ అయితే అవ్వలేదన్నమాట. కావున మీరు ఈ విధంగా ఇప్పుడు వాడేసుకోండి. మంచి రిజల్ట్ అయితే మీ తోటలో చూసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్గా ఐపీఎల్ కంపెనీ వాళ్ళది 5G అనే ఈ మందుని వాడుకోండి మిత్రులారా. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ మందు వచ్చేసి మీరు వాడుకున్నట్లయితే ఈ డెలిగేట్లో కాంబినేషన్గా వాడుకోండి. దీంట్లో అక్టారా లాంటిది కానీ ప్రైడ్ లాంటిది ఏదైనా కలిపి స్ప్రే చేయాలన్నా చేసుకోవచ్చు. ఈ మందుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే దీంట్లో హ్యూమిక్ ఫల్విక్ ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మన మిరప తోటలో పూత దశలో బాగా ఉంది కాబట్టి మొక్క అనేది రూట్ అనేది యాక్టివేట్ చేయగలుగుతుంది. దాంతోపాటు మనకు మొక్కల్లో షైనింగ్ని తెప్పిస్తుంది. సెకండ్ వచ్చేసి పూతని పిందగా ఇవి కూడా చేయడంలో అదో కీలక పాత్ర వహిస్తుందండి. కావున మనకు మంచి న్యూట్రియంట్ కలిగిన హ్యూమిక్ యాసిడ్ కావాల్సిన పోషకాలని ఆకుల ద్వారా మనకు ఇప్పుడు అందిస్తుంది అనమాట. దీంట్లో మీరు దోమకన్నట్టుగా ఏమైనా అక్టారా కానీ ప్రైడ్ కానీ ఏదైనా సరే SLR 5-5 వరకు కూడా వెళ్ళొచ్చండి. ఏదైనా ఒకటి కలుపుకొని స్ప్రే చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇది మనము డెలిగేట్ యొక్క పనితనము. దాంతోపాటు ఈ ఐపీఎల్ కంపెనీ వాళ్ళది 5G అనే మందు అనమాట. ఈ 5G అనేది చాలా చక్కటి ప్రోడక్టు, ఖచ్చితంగా వాడుకోండి ప్రతి ఒక్క రైతన్నలారా. దానితో పాటు మనము ఎక్స్పోనస్ గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే ఇదే వీడియోలో, ఎక్స్పోనస్ వచ్చేసి మనకు ఆకులు ఎర్రగా మారుతున్న సమయంలో ఈ బ్లాక్ త్రిప్స్ పూతలో ఉన్నటువంటి ఈ బ్లాక్ త్రిప్స్ ఆకుల కొనలు మొత్తాన్ని పిప్పి చేసిన తర్వాత ఆకులు మొత్తం ఎర్రగా అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చే గ్రోత్ తేజ్గా రావడము, ఆకులు చాలా నీట్గా వచ్చి మనకు మంచి పూతలు పిందెలు దిగడము, ఇంకా మనకు పురుగుల మీద కూడా పచ్చ పురుగు లాంటి పురుగుల మీద కూడా మన ఎక్స్పోనస్ పనిచేస్తుంది. అదేవిధంగా డెలిగేట్ కూడా పనిచేస్తుంది అండి పురుగుల మీద. కావున వాడుకోవచ్చు ఖచ్చితంగా. ఈ సమయంలో కాయని కొట్టేస్తూ ఉంటుంది కదా, ఆకులకు కూడా బొక్కలు పెడుతుంటాయి కాబట్టి మనము ఈ పురుగుల మీద కూడా ఈ మందులు పనిచేస్తాయి. ఖచ్చితంగా వాడుకోవచ్చు, ఖచ్చితంగా ఏ రైతైనా సరే. దాంతోపాటు మనము దీంట్లో కాంబినేషన్గా ఐపీఎల్ కంపెనీ వాళ్ళది 5G చెప్పాను కదా, 5Gని వాడుకోండి. లేదు అనుకుంటే మీరు ఇంకా లేవా బ్రదర్ అని అడిగినట్లయితే మీకు డవ్ కంపెనీ వాళ్ళది మిరాకిల్ దొరుకుతుంది. మిరాకిల్ వాడుకోండి. మంచి ఫ్లవరింగ్ తీసుకొస్తుంది. దాంతోపాటు పూతని పిందెకు మారుస్తుంది. సో ఫ్లవరింగ్ బాగా రావాలనుకుంటే మీరు మిరాకిల్ తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దాంట్లో అయినా సరే దోమకు సంబంధించిన అక్టారా కానీ ఏదైనా సరే ప్రైడ్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి. ఈ రెండు మందులు ఈ విధంగా వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఆకులు ఎర్రగా అవుతుందంటే మీరు ఎర్రనల్లి అని స్ప్రే చేస్తూ ఉంటారనమాట. ఎర్రనల్లికి సంబంధించిన మీరు మార్కెట్లో దొరికే మనకు హనాబీ కానీ మిటిగేట్ కానీ లేకపోతే సీజ్మైట్ కానీ ఇంకా ఏదైనా సరే ఈ అలెక్టోలో లేదా ఎక్స్పోనస్లో లేదా బ్రోఫ్రియాలో ఈ గ్రాసియాలో ఆ మందుల్ని కలిపి స్ప్రే చేయమాకండి రైతన్నలారా. ఎందుకంటే మీరు అనవసరంగా డబ్బుల్ని ఖర్చు చేసుకుంటున్నారు.
దాని ప్లేస్లో సరే మీరు చేయాలనుకుంటే ఈ త్రిప్స్కి సంబంధించిన మందుల్ని కలిపి స్ప్రే చేసుకోండి. త్రిప్స్ అక్కడ దెబ్బకి ఎగిరిపోతుంది కాబట్టి మీకు రిజల్ట్ అనేది ఎక్కువ డేస్ అనేది ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా వాడుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంతేగాని లేని పురుగు కోసము అనవసరపు మందుని వాడి అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. మీరు కాంబినేషన్లో చేస్తున్నారు కాబట్టి మీకు రిజల్ట్ అనేది చక్కగా వస్తుంది, కానీ అక్కడ చేయాల్సిన అంత అవసరమే లేదండి. కావున నేను ఒక సాటి రైతుగా నేను నా తోటలో వాడుకుంటున్నాను. నేను దానికి ఏం మందులు చేయాలో నాకు ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి అక్కడున్న సమస్య అనేది అది కాదు అన్నట్టు నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి మీకు విషయాన్ని అయితే వివరిస్తున్నాను అన్నమాట. కావున ప్రతి ఒక్క రైతన్నలారా మీరు మందులు స్ప్రే చేసేటప్పుడు 1-2 సార్లు తెలుసుకోండి. ఏదైనా సరే మీకు తోటలో ఉన్నటువంటి రోగానికి సంబంధించిన మందుని తీసుకెళ్ళి స్ప్రే చేయండి. వేరే మందుని స్ప్రే చేసి డబ్బులు వృధా, సమయం వృధా, మళ్ళీ తోటంతా ఖరాబ్ అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. మీకు డ్యామేజ్ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా రైతన్నలు గుర్తుంచుకోవాలండి.